ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గెలిచి మంత్రి పోస్టుకు పోతావనుకుండా చనిపోయి పోస్ట్ మార్టంకు పోయి నీకు అంత్యక్రియలు చేస్తావనుకోలేదు. ఇది ఊహించుకోలేదయ్యా. ఊరుకో పెద్దమ్మా, ఊరుకో. జిత్తు, ఆయన్నే చంపుతావా? నా భర్తనే చంపుతావా? చంపుతావా? ఎందుకు జిత్తు చంపేశావ్? ఎందుకు? మేడం, రేయ్, నేను చెప్పింది గుర్తుందిగా? కరెక్ట్గా 10:10కి నేను చెప్పిన పని చెయ్యాలి, ఓకేనా? కాళ్ళకు కాదు, కరెక్ట్గా 2 కళ్ళకి మధ్యన. మేడం మీరు చెప్పేది నువ్వు పేల్చాలే, ఒకే ఒక్క షాట్. బతకడానికి వీల్లేదు. నీకెంత అమౌంట్ కావాలన్నా ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, ఓకేగా? చెప్పింది గుర్తుందిగా? సరే మేడం. చంపమన్నా చంపావు. గుడ్ జాబ్ రా జిత్తు. నాకేం ప్రాబ్లం రాదు కదా మేడం? నిన్ను అరవింద్ చూసుండాడా? లేదు మేడం. మరి ఇంకేంటి ప్రాబ్లం? నీ కోటి నీకు రేపొచ్చేస్తాయి. కొన్ని రోజులు ఎక్కడా కనిపించకు. మంత్రిగా నేను నిలబడతా. నెక్స్ట్ ఎంపీ అయ్యేది నేనే జిత్తు. అలాంటి మర్డర్స్ నువ్వింకా చాలా చెయ్యాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండు. ఓకే మేడం. వెళ్ళు. పెద్దమ్మా, అనుకున్న ప్రకారం పెదనాన్నని లేపించేశావు. ఇక అనుకున్నవి అవుతాయి కదా? ఆయనకి రెండో భార్యగా వచ్చిందే అంతా లాగడానికి. కానీ ఈయన అన్ని ఫ్యాక్టరీల ఆస్తులు అతని పేరు మీదనే పెట్టుకున్నాడు. ఇప్పుడు లేపేసిందే అందుకు. అవ్వకుండా పోతాయా రేష్మి? ఆయన పోయిన సింపతి ఓట్లతో మినిస్టర్ నవ్వుతా. నా పక్కన నిలబడినందుకు నిన్ను పైకి లాగుతా. థ్యాంక్స్ పెద్దమ్మా. ఆ అక్షర సంగతి కూడా చూడాలి. చంపించింది అక్షరనేగా ప్రచారం చేస్తుండా. ఆ కలెక్టర్ పదవి నుంచి తీయిస్తా. ఆ అక్షరుంటే మనకే డేంజర్. వద
కర్మ, ఎలాంటి కోడలు కావాలనుకున్నానో ఎలాంటిది వచ్చింది. రాజ్యం గారు. సుశీల, నమస్తే రాజ్యం గారు. రండి రండి. ఏంటి విశేషం? సాయంత్రం ఇంట్లో మంగళగౌరి వ్రతం జరిపిస్తున్నాము. మీరు తప్పకుండా రావాలి. మర్చిపోకండి. వస్తాను. రాజ్యం గారు, ఇలా అంటున్నానని ఇంకొకలాగా అనుకోకండి. మీరు చెప్తూ ఉంటే మీకొచ్చే కోడలు ఎలా ఉంటుందో అని అనుకునేవాళ్ళం. భర్త పోయి పిల్లున్నమ్మాయిని మీ కొడుకి చేశారేంటండి చండాలంగా? నేను చేయలేదు పద్మా. మీ అబ్బాయి చేసుకుంటే మాత్రం మీరెలా మీ గడప తొక్కనిచ్చారండి? గెంటి పారేయాలిగా. మీ అబ్బాయికి చివాట్లు పెట్టాలిగా. మీరేం చెయ్యలేదేంటి? అన్నీ అడిగాను, నీకు తెలీదు. మాకు తెలిసిందే అడుగుతున్నాంలే రాజ్యం గారు. మీరు ఏదో అనుకుంటే ఏదో అయింది. మీ టైం బాగోలేదు, అందుకే అలాంటి కోడలొచ్చింది. ఇదే అందరు అనుకుంటున్నారండి. సర్లేండి రాజ్యం గారు, ఇంకేం చేస్తారు? మీ కర్మని వదిలేయడం తప్ప. ఇదేం మనసులో పెట్టుకోకండి. వ్రతానికి రండి. వస్తామండి. వెళ్ళొస్తామండి. అత్తయ్య గారు, కాఫీ. భర్త పోయి పిల్లున్నమ్మాయిని మీ కొడుకి చేశారేంటండి చండాలంగా? ఏం చేస్తున్నావమ్మా? ఏం చేయాలో తెలియక. ఏం జరిగిందని ఆవేశం? నేను అనుకునేది ఏం జరిగిందని ఆవేశం రాదా? నీ పెళ్ళిని బయట రకరకాలుగా అంటున్నారు. తలెత్తుకుని తిరగలేకపోతున్నానంటే ఏకంగా ఇప్పుడు ఇంటికి వచ్చి కూస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.